జాతీయ ఉపాధి హామీ పథకం పైన గాంధీ గారి పేరును తొలగించడం అనేది చాలా నీచమైన చర్య. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్ర చేసి గాంధీ యొక్క ఆలోచనలు కానీ, గాంధీ యొక్క సిద్ధాంతాలను చంపడానికి ఒక కుట్రపూరితంగా వ్యవహరించింది. కాబట్టి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం, నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. పేదల పొట్టగొట్టే ఈ బీజేపీ ప్రభుత్వం పైన భారతదేశంలో ప్రజలందరూ కూడా గాంధీ పేరును తొలగించినంత మాత్రాన గాంధీ అనే పేరు ప్రజల గుండెలలో ఉంది. దాదాపు ఇవాళ 2004లో ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టం దాదాపు ఇవాళ 25 ఏళ్ళుగా ఈ దేశ ప్రజలకు అనేక మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. కాబట్టి ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరును తీసేసి ఇవాళ రామ్జీ పేరు పెట్టడం అనేది చాలా నీచమైన చర్య. ఎందుకంటే గాంధీని చంపినటువంటి బీజేపీ వాళ్ళు గాడ్సేని ఇవాళ పొగిడే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ గాంధీ ఆలోచనల్ని ఇవాళ ఈ దేశంలో అనేక మంది దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ దేశంలో అహింసావాదానికి ఇవాళ సత్యం కోసం, న్యాయం కోసం జీవించినటువంటి ఒక మహాత్ముడి పేరు తొలగించడం అనేది చాలా నీచమైన చర్య. పాత పద్ధతిలోనే గాంధీ పేరును కొనసాగించాలి. ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ దేశంలో గాంధేయవాదులు పెద్ద ఎత్తున బీజేపీ పైన పోరాడి పాత పద్ధతిలో కొనసాగేంత వరకు ఖచ్చితంగా మేము గాంధీ పేరును కొనసాగించేంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దేశంలో పెద్ద ఎత్తున బీజేపీ పైన, అమిత్ షా పైన, మోడీ పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా కేంద్ర బీజేపీకి హెచ్చరిస్తున్నాం.